సికింద్రాబాద్ తాడ్బండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు డివైడర్ ను ఢీకొట్టి పడిపోయారు. అయితే వారు లేచేంతలోగానే వెనక్గా వచ్చిన లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటన తాడ్బండ్ మూల మలుపు వద్ద జరిగింది. యాక్సిడెంట్ ను సీసీ ఫుటేజ్ లో పరిశీలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృత్యువు దరిచేరితే అది ఏ రూపంలో ముంచుకొస్తుందో తెలీదు. లిప్తపాటులో ప్రమాదం జరిగిపోయింది. కళ్లు మూచి తెరిచేంతలోగానే 2 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వారి తల్లిదండ్రులను దుఃఖసాగరంలో ముంచెత్తింది. ఓ విద్యార్థి ఆసుపత్రిలో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. బైక్ పై అదుపు తప్పి రోడ్డుకు అవతల పడ్డ వారికి చిన్నపాటి గాయాలే అయి ఉంటాయి. షాక్లోంచి తేరుకున్నాక లేచి నిలబడేవారే, లేదంటే చిన్నపాటి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని మళ్లీ నిక్షేపంగా తిరిగేవారే. కానీ అటుగా లారీ రూపంలో దూసుకొచ్చేసింది మృత్యు శకటం. నేరుగా వెనుక చక్రాలు విద్యార్థుల మీదుగా దూసుకెళ్లాయి. లారీ డ్రైవర్ గమనించేంతలోగానే అనర్థం జరిగిపోయింది. టైర్ కింద స్పాట్లోనే ఓ విద్యార్థి చనిపోతే మరో విద్యార్థి గాయాలతో బయటపడ్డాడు. అయితే లారీ టైర్ల కింద ఇంకో విద్యార్థి చిక్కుకుపోయి నలిగిపోయాడు. కొంత దూరం వెళ్లాక లారీ ఆగింది. కానీ డ్రైవర్ భయంతోనో తప్పించుకోవాలన్న కంగారులో ముందుకు పోనిచ్చాడు. దీంతో అతను కూడా స్పాట్లోనే చనిపోయాడు. తాడ్బండ్లో జరిగిన రోడ్డు దుర్ఘటనపై పోలీసులు దర్యాప్తులో నిజాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదానికి గంజాయి మత్తే కారణమని తెలుస్తోంది. గంజాయి సేవించిన మత్తులోనే ముగ్గురు బైక్ పై వెళ్తుండగా డ్రైవింగ్ చేస్తున్న విద్యార్థి అదుపు తప్పి ఉంటాడని భావిస్తున్నారు. ఘటనా స్థలంలోని మృతుల జేబుల్లో గంజాయి ప్యాకెట్లు ఉండటంతో ఈ అనుమానాలు కలుగుతున్నాయి.